ఇప్పటి వరకు తనకున్న 4+4 గన్మెన్ల బాధ్యతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఇక తనకు ప్రాణహాని ఉందని బాధ్యతను పునరుద్ధరించేలా ఆదేశాలను ఇవ్వాలని కోరారు. డీజీపీ పల్నాడు ఎస్పీకి వినతి పత్రాలను సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. ఇక దీనికి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. ఇప్పటి వరకు తనకున్న 4+4 గన్మెన్ల బాధ్యతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని బాధ్యతను పునరుద్ధరించేలా ఆదేశాలను ఇవ్వాలని కోరారు. ఇక డీజీపీ పల్నాడు ఎస్పీకి వినతి పత్రాలను సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. ఇక దీనికి కౌంటర్ను దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివకుమార్ అందజేస్తారు. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అండ్ వైసీపీ నేత అంబటి రాంబాబు ఎవరైతున్నా అంబటి రాంబాబుకి ప్రస్తుతం అయితే కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఏదైతే గతంలో జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన సొంత నియోజకవర్గం సత్యనపల్లిలో అయితే ఆయన టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ ఆయన చేతిలో అయితే ఓడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయితే ఆయనకున్న 4+4 గన్మెన్ అదే తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దీన్ని అయితే సవాల్ చేస్తూ ఆయన అంబటి రాంబాబు అయితే హైకోర్టుని కూడా ఆశ్రయించిన పరిస్థితి. ప్రస్తుతానికి ఆయనకి తనకు ప్రాణహాని ఉందంటూ తన ఈ నేపథ్యంలో తనకి ఈ వైన్యం పూర్తయ్యే వరకు కూడా తనకున్న 4+4 భద్రత అనేది కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టు అనేది కోరిన పరిస్థితి. ఈ వైన్యంలో గురువారం నిన్నైతే న్యాయమూర్తి జస్టిస్ బొప్పన లక్ష్మీ నరసింహ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన విచారణ చేపట్టిన పరిస్థితి. అంబటి రాంబాబు తరఫున న్యాయవాది అయితే చింతల్ సుమన్ కూడా వాదనలు వినిపించారు. భద్రతపై కొనసాగించి ఏదైతే 4+4 ఉన్నారో ఆయన అంబటి రాంబాబు ప్రస్తుతం ప్రభుత్వం అది ఏదైతే ఆయనకి ఉన్న ప్లాన్ ఉందో ఆ విషయం పూర్తి వరకు కూడా 4+4 గన్మెన్ అయితే కొనసాగించంటూ కూడా ఇటు న్యాయవాది కూడా న్యాయవాది అనేది ఇటు న్యాయమూర్తి కోరిన పరిస్థితి. అంబటి రాంబాబు తరఫున న్యాయవాది ఇప్పటికి భద్రత కొనసాగించంటూ కూడా పల్నాడు ఎస్పీ ఎవరైతే ఉన్నా ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇప్పటికి ఎంత పాత్ర కూడా అందజేసామని ఎందుకంటే ఇటు న్యాయవాది అయితే తెలియని పరిస్థితి. అయినా కానీ ప్రయోజనం లేదు. ఈ డీజీపీ కాడి అటు ఎస్పీ కూడా పూర్తిగా పట్టించుకోవడం ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా ఇటైతే న్యాయవాది అయితే కూడా న్యాయవాది తెలిపిన పరిస్థితి. ఈ తెలిపే కోరుతూ ఉండదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఏదైతే భద్రత ఉందో దాన్ని కొనసాగించడానికి కూడా ఇటు ప్రభుత్వానికి అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వడానికి కూడా కోరిన పరిస్థితి. ఇది న్యాయవాది ఏదైతే వాదనలు వినిపిస్తున్న సమయంలో అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం అంబటి రాంబాబు ఎక్కడ ఉంటున్నాడు అని కూడా ప్రశ్నించే పరిస్థితి. ఆయన గుంటూరు ప్రస్తుతం అయితే న్యాయవాది అంబటి రాంబాబు తరపు న్యాయవాది ఎవరైతున్నా ఆయన గుంటూరులో ఉంటున్నారు కాబట్టి సమాధానం ఇవ్వడంతో మరి పల్నాడుకి సంబంధించిన ఎస్పీకి నేత పత్రం ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఏంటని కూడా ఆయన ఎదురు న్యాయవాదిని అయితే న్యాయమూర్తి ప్రశ్నించే పరిస్థితి. పిటిషనర్కి ప్రస్తుతం నియోజకవర్గం పల్నాడులో ఉన్న పరిస్థితుల్లో ఉండగా అందువల్ల ఈ జిల్లాకి ఎస్పీకి అయితే వినతిపత్రం ఇచ్చామని కూడా అటు ఏదైతే అంబటి రాంబాబు తరపు ఉన్న న్యాయవాది అయితే కూడా న్యాయమూర్తి తెలిపిన పరిస్థితి. పూర్తిగా అయితే ప్రస్తుతానికి గన్మెన్ అంశం సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే కూడా ప్రభుత్వ తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ ఆయన జోక్యం చేసుకుని తాజాగా ప్రస్తుతానికి ఇలాగా ఏదైతే గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికి దృష్టిలో పెట్టుకుని ప్రాణ అనే విషయం దృష్టిలో పెట్టుకుంటే భద్రతని పురోగతి చేయాలని కానీ ఆదేశాలు ఇవ్వాలని కూడా ఇటు అంబటి రాంబాబు తరఫున ఉన్న న్యాయమూర్తిని కోరారు. ఈ నేపథ్యంలో ఏదైతే కూడా ప్రభుత్వానికి సంబంధించిన న్యాయమూర్తి ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన అయితే పూర్తి వివరాలుగా ఇటు ప్రభుత్వం నుండి వాదన వినిపించారు. అది న్యాయమూర్తి ముందు ఎవరైతే టీడీపీ తరఫున ప్రభుత్వం తరఫున ఉన్న న్యాయవాది ఎవరైతే ఆయన పూర్తి వివరాలు తెలపంటూ కూడా కౌంటర్ దాఖలు చేయంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. తదుపరి విచారణ అయితే ఈ నెల 10కి అయితే 10వ తారీఖున అయితే వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.